డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కావాలి. ఇప్పటివరకు మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే అసలు ఎన్డీఏ ప్రభుత్వము డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగానే పెడుతుందా అని. ఎందుకంటే 2019-2024 మధ్యకాలంలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగానే పెట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారము డిప్యూటీ స్పీకర్ను లోక్సభ ఏర్పడిన వీలైనంత త్వరగా ఎన్నుకోవాలి. మీరు స్క్రీన్ పైన చూడండి, దీని నిర్వచనం కూడా ఉంటుంది. ఆర్టికల్ 93లో ఏం చెప్పారు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ 93లో డిప్యూటీ స్పీకర్ అని ఉన్నప్పటికీ కూడా ఆ పదవిని నింపకుండానే వదిలేశారు. సో ఎందుకు వదిలేశారంటే రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం సాధారణంగా ప్రతిపక్షానికి ఇవ్వాలి, అంటే పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారం. సో మొదటిసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కన్వెన్షన్ బ్రేక్ చేశారు. 2014-2019 మధ్యకాలంలో ఈ కన్వెన్షన్ బ్రేక్ చేసి బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఏడీఎంకేకు చెందిన తంబిదురైని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకున్నారు. ఇక సెకండ్ టైం అయితే ఆ మిత్రపక్షానికి కూడా ఇవ్వలేదు, దాన్ని అలాగే ఖాళీ పెట్టేశారు. ఇప్పుడు ఈసారి ఫిల్ చేస్తారా చేయరా? చేస్తే బీజేపీయే ఆ పదవి తీసుకుంటుందా, మిత్రపక్షానికి ఇస్తుందా తెలియదు. ప్రతిపక్షానికి మాత్రం ఇచ్చే సూచన కనబడడం లేదు. కానీ చరిత్ర ఏం చెప్తోంది? వాజ్పేయి బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన రోజుల్లో కూడా నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ సభ్యుడు పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్గా ఉండే. యూపీఏ ప్రభుత్వం ఉన్న 2 సందర్భాల్లోనూ, యూపీఏ 1 కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ 1 and 2 ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. మొదటిసారి చరణ్జీత్ సింగ్ అథ్వాల్ అకాలీదళ్ శిరోమణి అకాలీదళ్ సభ్యునికి, రెండవసారి బీజేపీ సభ్యుడు కరియా ముండాకు ఇచ్చారు. సో అలా గతంలో ఎన్డీఏ అయినా యూపీ అయినా ఈ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని ఫాలో అయింది. కానీ మోడీ వచ్చాక పార్లమెంటరీ సాంప్రదాయాల పట్ల ఉన్న ఒక చిన్న చూపుకి ఇది ఒక ఉదాహరణ. దీంతో భారతీయ జనతా పార్టీ ఈ వైఖరి అనుసరిస్తుందని గమనించే ఇండియా కూటమి స్పీకర్ ఎన్నిక సమయంలోనే ఈ డిమాండ్ ముందు పెట్టింది. మీరు గనక పార్లమెంటరీ సాంప్రదాయాన్ని గౌరవించి ప్రతిపక్ష అభ్యర్థికి గనక డిప్యూటీ స్పీకర్ ఇస్తానంటే మేము స్పీకర్ పదవికి పోటీ పెట్టము, ఒక ఉత్తమ సాంప్రదాయాల రీత్యా స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని. సాధారణంగా చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ అధికార కూటమి అంగీకరించలేదు గనక పోటీ అనివార్యంగా పెట్టాల్సి వచ్చింది. అల్టిమేట్గా ఓటింగ్ను కూడా ఇండియా కూటమి డిమాండ్ చేయలేదు. స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైతే సాంప్రదాయం ప్రకారం ఆయన గౌరవంగా చైర్లో కూర్చుండబెట్టే ప్రక్రియలో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ పాల్గొన్నాడు. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్కు కూడా అవధేష్ ప్రసాద్ అనే సమాజ్వాదీ పార్టీ మెంబర్ను ఇండియా కూటమి ఉమ్మడి ప్రతిపక్షం ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక సమయంలో ప్రతిపక్షంలో ఒక పేచి వచ్చింది. తమను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన కె సురేష్ను ప్రతిపాదించిందని తృణమూల్ అభ్యంతరం చెప్పింది. ఈ అభ్యంతరానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఉమ్మడి ప్రతిపక్షం తరఫున డిప్యూటీ స్పీకర్గా ఎస్పీ అభ్యర్థి అయిన అవధేష్ ప్రసాద్ను రంగంలో దించుతున్నారు. అవధేష్ ప్రసాద్ను డిప్యూటీ స్పీకర్ పెట్టడంలో ప్రతిపక్షాల లోతైన వ్యూహం ఉంది. ఏమిటి ఈ వ్యూహం అంటే, ఎవరి అవధేష్ ప్రసాద్? ఇతను అయోధ్య టెంపుల్ టౌన్ అసెంబ్లీ నియోజకవర్గం భాగమైన ఫైజాబాద్కు చెందిన ఎంపీ. సో లల్లు సింగ్ను ఓడించి, బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ను ఓడించి ఆయన సెకండ్ టైం 2 టర్మ్ ఎంపీ. ఇతను 9 times ఎమ్మెల్యేగా ఉన్నట్లున్నారు. చాలా సీనియర్ నాయకుడు, దళిత్ లీడర్, షెడ్యూల్ కులాలకు చెందిన పాసీ కమ్యూనిటీ లీడరు. సో ఇతన్ని అభ్యర్థిగా పెట్టి అయోధ్య టెంపుల్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించారు.
దీని ద్వారా అందువల్ల అతన్ని డిప్యూటీ స్పీకర్గా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఉమ్మడి ప్రతిపక్షం బీజేపీ హిందుత్వ రాజకీయం అయోధ్యలోనే విఫలమైంది, అయోధ్య రాముల వారి సన్నిధిలోనే ఫెయిల్ అయింది అని చెప్పదలుచుకున్నారు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ నా ప్రతినిధి ఇంద్రేష్ కుమార్ లాంటి వాళ్ళు రామభక్తుల్ని కూడా అహంకారం పెరిగితే రాముడే శిక్షించాడు అని వ్యాఖ్యానించారు. సో దాన్ని గుర్తు చేస్తూ హిందుత్వ నరేటివ్ కౌంటర్గా హిందుత్వ నరేటివ్ ఇక దేశంలో పనిచేయదు, మీరు ఇంకా రాముని పేరిట ఓట్లు అడిగితే లాభం లేదు అని బీజేపీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు అయోధ్య భాగమైన పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని డిప్యూటీ స్పీకర్గా పెట్టారు. రెండవది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి కీలకంగా పనిచేసింది రిలీజన్కు పోటీగా కాస్ట్ ముందుకొచ్చింది. ఎప్పుడైనా భారతదేశంలో మతానికి ముందు కులం వస్తే కులమే నెగ్గుతుంది, ఎందుకంటే కుల భావన అంత బలమైంది. అందువల్ల హిందుత్వ పోలరైజేషన్కు కౌంటర్గా సోషల్ జస్టిస్ అనే ప్లాంక్ను ఇండియా కూటమి తీసుకొచ్చింది. కాస్ట్ సెన్సెస్ అని, రిజర్వేషన్లు రద్దవుతాయని, మేము అధికారంలోకి వస్తే 50% మించి రిజర్వేషన్లు ఇస్తామని ఈ రకమైనటువంటి ప్రామిసెస్ను చేసి ఇండియా కూటమి సోషల్ జస్టిస్ను, సోషల్ ఇంజనీరింగ్ను సమర్థవంతంగా ముందుపెట్టింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఎంవై ముస్లిం యాదవ్ కాంబినేషన్ దాటి ఎస్పీ, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ జాతో దళిస్ వీళ్ళని అట్రాక్ట్ చేసి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. దానికి కూడా అవధేష్ ప్రసాద్ సింబల్. ఈయన నాన్ జాతో దళిత్ షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తే కాకుండా ఎస్సీస్లో డామినెంట్ కాస్ట్ మాయావతి కాస్ట్ అయినటువంటి జాతో కానీ పాసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇక అలా అతన్ని అది కూడా ఒక జనరల్ సీట్లో సమాజ్వాదీ పార్టీ ఒక ఎస్సీ క్యాండిడేట్ను పెట్టి గెలిపించింది. అందువల్ల అది చాలా యునిక్. భారత రాజకీయాల్లో జనరల్ సీట్లలో ఎస్సీలను పెట్టడం రేరు. పెట్టడమే కాకుండా గెలిపించుకోగలిగారు సమాజ్వాదీ పార్టీ. అందువల్ల ఒక బలమైన సోషల్ జస్టిస్ పాలిటిక్స్ను కూడా అవధేష్ ప్రసాద్ను అభ్యర్థిగా పెట్టడం ద్వారా ఇండియా కూటమి ప్రజెంట్ చేసింది. మూడవది, ఇండియా కూటమి ఇలా ఐక్యంగా మరింత పెరిగిన బలంతో రావటానికి ముఖ్యమైన కారణము ఇండియా కూటమి యునైటెడ్గా ఉండడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అకామిడేషన్ చూపడం. చరిత్రలో ఏనాడు లేనంత తక్కువ సీట్లకు కాంగ్రెస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ అలైస్ అని, రెడీ ఫర్ అకామిడేషన్ అనే మెసేజ్ పంపటానికి స్పీకర్గా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తే డిప్యూటీ స్పీకర్గా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని పెడుతున్నారు. సాధారణంగా పార్లమెంటరీ కన్వెన్షన్స్ ప్రకారం డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీకి ఇస్తారు. అందువల్ల ఆ కన్వెన్షన్ను కూడా పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్పీ అభ్యర్థిని డిప్యూటీ స్పీకర్గా రంగంలో దించింది. నాలుగవది, ఈ ఎన్నికల్లో బీజేపీ బలం 240కి పడిపోవడం అంటే మెజారిటీ మార్క్ కూడా చేరుకోకపోయటానికి, ఎన్డీఏ బీజేపీల నరేటివ్కు ఎదురు దెబ్బ తగలటానికి కారణం ఉత్తరప్రదేశ్. అందువల్ల ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఎంపీని డిప్యూటీ స్పీకర్గా పెట్టడం ద్వారా రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొదటిసారిగా సమాజ్వాదీ పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ వచ్చాయి. అందులో ఎస్పీ కాంగ్రెస్ కలిస్తే బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపింది. బీజేపీకి 20 సీట్లు తగ్గాయి. అందువల్ల ఆ గుర్తింపును యూపీకి ఇస్తూ యూపీకి చెందినటువంటి ఎంపీని డిప్యూటీ స్పీకర్గా పెట్టారు. ఐదవది, ఈసారి మోడీ దెబ్బతినడంలో కీలక భూమిక పోషించింది ప్రాంతీయ పార్టీలు. మీరొక్క సమాజ్వాదీ పార్టీ యూపీలో దెబ్బతీసింది, మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దెబ్బతీసింది. సో అందువల్ల ఈ తమిళనాడులో డిఎంకే దెబ్బతీసింది, మహారాష్ట్రలో బీజేపీని దెబ్బతీయడంలో ఎన్సీపీ ఉద్ధవ్ బాలా సాహెబ్ థాక్రే శివసేన కీలక భూమిక పోషించింది. దీన్ని గుర్తిస్తూ ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడిని డిప్యూటీ స్పీకర్గా పెట్టారు.
అందువల్ల డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా ప్రతిపక్ష అభ్యర్థి గెలవడు ఒకవేళ ఎన్డీఏ కనుక అభ్యర్థిని పెడితే. కానీ ఈ అవధేష్ ప్రసాద్ రంగంలో దించడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని ఇండియా కూటమి పంపించింది.